వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు చిత్రసీమలో మకుటం లేని మహారాజులా వెలిగిపోయిన మహోన్నత వ్యక్తి, మహానటుడు, రాజకీయవేత్త నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను ఆయన కొడుకు బాలకృష్ణ తెరకెక్కించి సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలుసుకోవడం తెలుగు వారందరికీ ఎంతో అవసరమని భావించి ఆయన జీవితంలోని కొన్ని విశేషాలను మీ ముందు పెట్టాలన్న ప్రయత్నమే ఈ ఎన్టీఆర్ జీవిత చరిత్ర వీడియో వెనకాల ముఖ్య ఉద్దేశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు 1923 మే 28వ తేదీన సాయంత్రం 4:32 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి వెంకటరామమ్మ దంపతులకు జన్మించారు. మొదట కృష్ణ అని పేరు పెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ మేనమామ తారక రాముడైతే బాగుంటుందని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తర్వాత అది కాస్త తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మున్సిపల్ హైస్కూల్లో చదివారు. 1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో మేనమామ కుమార్తె అయిన బసవరామ తారకంను పెళ్లి చేసుకున్నాడు. వివాహో విద్యానాశాయ అన్నట్లు పెళ్లైన తర్వాత పరీక్షల్లో 2 సార్లు తప్పారు. తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో కలిపి దాదాపు 400 చిత్రాల్లో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. అయితే ఆయన అద్భుత గమనమేమీ పూలపాన్పు కాదు. ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలను దాటుతూ ఇంత స్థాయికి చేరుకున్నారు. రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్ని కారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్త వయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేశారు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపారు. ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు. అయితే రామారావు 1947లో పట్టభద్రుడయ్యారు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీస్ కమిషన్ కు పరీక్ష రాశారు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన 7గురిలో ఒకటిగా నిలిచారు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం లభించింది. అయితే సినిమాల్లో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగం 3 వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు. అప్పట్లో ప్రముఖ నిర్మాత బిఎస్ సుబ్బారావు ఎన్టీఆర్ ఫోటోను ఎల్వి ప్రసాద్ దగ్గర చూసి వెంటనే ఆయనను మద్రాస్ పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేశారు. దీనికి గాను రామారావుకు 1116 పారితోషికం లభించింది. వెంటనే ఆయన తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించారు ఎన్టీఆర్. అందుచేత ఆయన మొదటిసారి కెమెరా ముందు నటించిన సినిమా మనదేశం. 1949లో వచ్చిన ఆ సినిమాలో ఆయన ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషించారు. 1950లో పల్లెటూరు పిల్ల విడుదలైంది. అదే ఏడాది ఎల్వి ప్రసాద్ షావుకారు కూడా విడుదలైంది. ఈ 2 సినిమాల తర్వాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాస్ కు మార్చేశారు. 1000 లైట్స్ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుని అందులో ఉండేవారు. 1951లో కెవి రెడ్డి పాతాళ భైరవి, దాని తర్వాత అదే ఏడాది బిఎన్ రెడ్డి మల్లీశ్వరి, 1952లో ఎల్వి ప్రసాద్ పెళ్లి చేసి చూడు, ఆ తర్వాత వచ్చిన కమలాకర కామేశ్వరరావు చిత్రం చంద్రహారం ఆయనకు నటుడుగా గొప్ప కీర్తిని సంపాదించి పెట్టాయి. ఈ సినిమాలన్నీ విజయ వారివే. ప్రతి సినిమాకు నెలకు 500 రూపాయల జీతం మరియు 5000 రూపాయల పారితోషికం ఇచ్చారు. పాతాళ భైరవి 10 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. స్ఫురద్రూపంతో, వెలుగులు విరిజిమ్మే నవ్వుతో ఆంధ్రదేశ ప్రజలను ఆకట్టుకుని వారి మనసుల్లో నిలిచిపోయి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా బిరుదాంకితుడైన ఆయన అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమే కాక రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రల్లో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు. అంతేకాదు ఈయనపై ప్రజలకు ఎంత అభిమానమంటే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరి చేత అన్నగారు అని ఆప్యాయంగా పిలిపించుకుని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్